అందరికీ నమస్కారం. నా పేరు అంచుల నరసింహారావు, రాజుపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నిన్న ఈరోజు ఈ వారం నుంచి జిల్లా కలెక్టర్కి డాక్టర్ కోడెల శివరాం గారు ఒక అర్జీ ఇచ్చారు. దాన్ని వాళ్ళే స్వయంగా ఫేస్బుక్లు, వాట్సాప్ల్లో, సోషల్ మీడియాలో నర్సాపేట నియోజకవర్గం అదేవిధంగా సత్తనపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారానికి ఈ యొక్క కోటరీ తెరదీశారు. దానిపైన సోదరుడు మన సత్తనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి భర్త, రాష్ట్ర రైతు కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు గారు ఒక ఖండనిచ్చారు. దానికి కొంతమంది మొన్న జరిగినటువంటి 24 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి కానీ, పార్టీతో మన అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపుకు కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎటువంటి పాలు పంచుకోకుండా వాళ్ళు సొంత కోటరీగా పార్టీతో సంబంధం లేకుండా తిరిగినటువంటి సుమారు ఒక 7-8 మంది వ్యక్తులు ఒక ప్రెస్ నోటు ఇచ్చారు. వాళ్ళు ఏనాడైనా ఎలక్షన్స్ ముందు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే లేదు. పార్టీ అభ్యర్థి 24 ఎలక్షన్లో మన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం కృషి చేశారంటే కాదు. వారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అనే ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీలో అలజడులు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మనకి పేరుచెర్ల కొండమూడు రహదారి ఉందంటే అది ఎంతో పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎంతో గ్రావెల్, మెటీరియల్ ఎంతో అవసరం అవుతుంది. వాటిని సేకరించుకొని మన నియోజకవర్గంలో, మా మండలంలో కూడా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. దానికి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, పెద్దల నాయకులు కానీ అందరూ సహకరిస్తున్నారు ఇక్కడ. కానీ 2019-14 మధ్యలో మనకి రాజుపాలెం మండలంలో గుంట వెళ్ళేటటువంటి శ్రీకాళహస్తి యొక్క రైల్వే లైన్ విషయంలో అది అభివృద్ధి ప్రాజెక్టే. దాన్ని జరగకుండా మైనింగ్, గ్రావెల్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కాంట్రాక్టర్ పై దాడి చేయించింది ఎవరు? ఈరోజు అక్రమ మైనింగ్ అని చెప్పి మాట్లాడుతున్న శివరాం గారేగా ఆ రోజు చేయించింది. అటువంటి కేసుల్లో కూడా నాలాంటి అమాయకులందరూ కూడా ఎంతో మంది పార్టీ కార్యకర్తలు కూడా ఇరుక్కొని ఎంతో బాధలు పడాల్సి వచ్చింది. అసలు అక్రమ మైనింగ్ అనే దానికి తెరదీసి షాడో ఎమ్మెల్యే అనేది ఏ విధంగా ఉంటుందో, మీ నాన్నగారి ఎమ్మెల్యే స్పీకర్ గారు అయితే నువ్వు పాత్ర పోషించి అక్రమ మైనింగులు చేసి డబ్బులు వసూలు చేసుకున్నది నువ్వు ఈరోజు అక్రమ మైనింగుల గురించి, షాడో ఎమ్మెల్యేల గురించి కనుక మాట్లాడుతుంటే ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. గతంలో ఏ పార్టీ, సొంత పార్టీ ఎలక్షన్ గెలిపించుకున్న నాయకులు గ్రామాల్లో పనులు చేస్తే అందరూ కూడా ఇక్కడున్న అందరు నాయకులు కూడా 5% గడి కమిషన్ కట్టినోళ్ళేగా. ఈనాడు ఉందా? ఈ సత్తనపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏ నాయకుడు 100 రూపాయలు కాదు, టీ నీళ్ళ డబ్బులు కూడా ఎవరికి ఇక్కడ నాయకులు వసూలు చేశారు కదా. శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ, ఉద్యోగాలకైనా పనులకైనా ఎటువంటి కాంట్రాక్టులు ఇచ్చినా కానీ అందరూ నాయకులు స్వచ్ఛందంగా ఫ్రీగా చేసుకుంటున్నారు. ప్రతిరోజు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉంటుండవు. ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త సామాన్యులు వచ్చినా కానీ చివరికి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చుకునేంత ఈ ఒక ప్రైవసీ ఇక్కడ ఉంది. కానీ ఆ రోజు ముఖ్యమైన నాయకులు, యార్డు చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు లాంటి వాళ్ళు వస్తేనే గుంటూరు షోరూంలో ఉదయం వస్తే రాత్రి 10 దాకా కూడా కనీసం నిన్ను కలవటానికి కూడా అవకాశం లేదే. అటువంటి దుర్భర పరిస్థితుల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం తేరుకొని ఈరోజు ఆనందంగా అభివృద్ధి పనుల్లో అగ్రగామిగా కొనసాగుతుంది. నువ్వు ఇక్కడ మా నాయకుడి పైన కానీ, నియోజకవర్గంలో ఇలాంటి అలజడులు సృష్టించాలని కనుక చూస్తే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం, మీరు తగిన మూల్యం కోమటినేని శ్రీనివాసరావు గారు చెల్లించాల్సింది మీరు చెల్లించాల్సి వస్తుందని కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.